హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? రాస్యాధిపతి 2వ స్థానంలో ఉండి వక్రించాడు. సో ఇక్కడ ఏంటంటే 2లో ఉండే గ్రహం ఎప్పుడైనా వక్రించింది అంటే కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం, కాకపోతే ఫ్యామిలీ విషయంలో ఏదైనా కొంత స్ట్రెస్ పెరగడం ఇటువంటివి కొంత చూపిస్తుంది. బట్ ఇది 2వ స్థానం అనేటువంటి ధనస్థానంగా కూడా తీసుకుంటారు కాబట్టి ఫైనాన్స్ కొంత పెరుగుతుంది, కొంత స్ట్రెస్ రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. మకరానికి కుంభానికి ఒక్కడే శని భగవానుడు కాబట్టి ఆయన రాశిలోకి ఆయన రావడం అనేటువంటిది పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు పెద్దగా. ఓకే, వీరికి ఫైనాన్షియల్గా అలానే కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అయితే కొంత బెటర్ ఉంటుంది, కొంత ఒత్తిడి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కెరియర్ కారకుడు కనుక చూసుకున్నట్లయితే మెడికల్ రంగాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే దశమస్థానాధిపతి శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి చేసే వృత్తిలో కొంచెం అధికారులతో ఒత్తిడి కూడా ఒకవైపు ఉంటుంది వీరికి. వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతుంది సార్? విద్యాస్థానాలు, వ్యాపార స్థానాలు కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ హౌస్ స్థానం అంటే ముఖ్యంగా విద్య అండ్ కన్స్ట్రక్షన్ ప్లేస్ 4వ స్థానంగా తీసుకుంటాం. అక్కడ కుజుడుండి శని దృష్టి ఉంది కాబట్టి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ జూలై 13th తర్వాత దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది. విద్యా సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది ఈ మాసంలో వీరికి. అండ్ వాహన సంబంధించిన విషయాల్లో కొంతవరకు రిపేర్లు రావడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇక వ్యాపారం కనుక తీసుకున్నట్లయితే వ్యాపార కారకుడు 11వ అధిపతి అవుతాడు సర్వసాధారణంగా, అండ్ బుధుడు అవుతాడు. బుధుడు స్థితి బాగానే ఉంది, పర్లేదు, అంత ఇబ్బందికరంగా ఏం లేదు. తను కొంచెం ఓన్ హౌస్లోని అండ్ కర్కాటకంలో ఇట్లా సంచరిస్తున్నాడు కాబట్టి ఏంటి, కొత్తగా ఏదైనా వ్యాపారం చేసేవారికి కొత్త దాని ఏమంటారు పార్ట్నర్స్ దొరకడం ఇటువంటివి చూపిస్తున్నాయి. వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా వృత్తిపరంగా అడిగారు కదా, సో ఈ శుక్రుడు ఎప్పుడైతే రవితో ఉన్నాడో వీళ్ళకి రావాల్సినటువంటి మనీ ఏదైతే ఇప్పుడు ఉద్యోగంలో కొంతమంది జాబ్ చేసి డబ్బులు రావాల్సి ఉంటాయి కదా, అధికారులతో ఏదైనా చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ డబ్బు ఆగడం ఇట్లాంటివి చూపిస్తుంది. కాబట్టి కొంచెం సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అధికారులతో ఇబ్బంది కూడా ఉండదు. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 6లో మనకి జూలై 15వ తేదీ వరకు గురువు ఉంటాడు అక్కడ. సో గురువు ఎప్పుడైతే జూలై 15వ తేదీ వరకు ఉంటాడో ఇది అష్టమాధిపతి 6లో ఉన్నాడు. సో అష్టమాధిపతి 6లో ఉండడం అనేటువంటిది ఒక రకంగా మంచిదే. అంటే దేనికి రుణము, రోగము, శత్రువు పైన జయం వస్తుంది. కాకపోతే 6లో రవి ఎప్పుడు కూడా కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. కొంచెం కుడి కన్నుకు సంబంధించింది ఏదైనా కొంచెం, ఎందుకంటే 2వ స్థానంలో కూడా శని వక్రించున్నాడు కాబట్టి, అంటే మనకి కళ్ళ స్థానానికి కారకుడు, కళ్ళకి కారకుడు. రవి చక్షువులకు కారకుడు. సాటర్న్ ఏంటంటే 2వ స్థానంలో కళ్ళ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం సైట్ ఎవరికైనా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కళ్ళద్దాలు మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం కానీ ఇట్లాంటివి చూపిస్తున్నాయి కొద్దిగా. లేదా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి కొంతమందికి, ఎందుకంటే శుక్రుడిని కంబస్ట్ చేసుకున్నాడు కాబట్టి థైరాయిడ్ రిలేటెడ్ సంబంధించిన ఇన్బ్యాలెన్స్ అవ్వడము, కాస్త అవి పెరగడం ఇట్లాంటివి చూపిస్తుంది. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయంలో కనుక తీసుకుంటే ఇక్కడ ప్రోగ్రెస్ అనేటువంటిది బాగుందని చెప్పుకోవాలి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కొంతవరకు అనుకూలత ఉంది, ఎందుకంటే శుక్రుడు సప్తమంలోకి ప్రేమకారకుడు వచ్చి ఉంటున్నాడు. అండ్ అలాగే శుక్రవారము లేదా సోమవారం కనుక ట్రై చేసినట్లయితే కుదురుతుంది కూడా. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఈ రాశి వారు పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్త, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. భూమి కన్స్ట్రక్షన్ అంటే ఏదైనా ల్యాండ్ లిటిగేషన్స్లో ఉన్న ల్యాండ్ ఏమైనా తీసుకుంటున్నామని చూసుకోవాలి. ఏదైనా భూమి తీసుకునేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్గా వెళ్లకుండా ఉండడం, లేదా రోడ్స్ దాటేటప్పుడు కొంచెం చూసుకొని దాటడం అనేటువంటిది మంచిది. ఓకే, వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అమ్మవారి యొక్క ఆరాధన అండ్ దత్తాత్రేయుడిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. అండ్ గోవులు క్యారెట్స్ తినిపిస్తే మరింత మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే
జాగ్రత్తలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో వృషభమో మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి వాళ్ళ కొంతమందికి లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియదు. అవును. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా ఇబ్బందులుగా రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకి చూడండి. ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు. అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు. ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్. అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది. జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచన కారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బా ఏం నిద్రలేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం గనక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతోపాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది ఒకటి చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.